ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వడ్డించకుండా ఎక్కడికి వెళ్తున్నావే? తనకి రేపేదో ఆఫీస్ పని ఉందట వదినా. తనేమి పని మనిషి కాదు కదా అత్తయ్య. తను పని మనిషి కాకపోయినా ఇంట్లో మనిషి అయినా పని అందుకోవాలి కదా బావా. ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, తనే పని అందుకోవాలా? నేను వడ్డిస్తానులే గాని నీ వెళ్ళి పని చేసుకో. షో ఆఫ్ అక్క. అదేదో మన కోసం మన కంపెనీ కోసం కష్టపడుతున్నట్టు బిల్డప్. దాని షో ఆఫ్ కి వీళ్ళ తప్పట్లు పొగడతలు. అత్తయ్య, తనకి నిజంగా రేపొద్దున బ్యాంకర్స్తో మీటింగ్కి ప్రెజెంటేషన్ వర్క్ ఉందని అది మీకు కూడా తెలుసు కదా అత్తయ్య? ఉందిలే. రేపు మేడం గారు ఏం ఘనకార్యం చేయబోతున్నారు? ఆ ప్రెజెంటేషనో మీటింగో నువ్వు సహస్ర చూసుకోలేరా? అదొక్కటే విరగబడి పనిచేయాలా? అత్తయ్య, తనే కదా మొదటి నుంచి ఆ ప్రాజెక్ట్ మీద పని చేస్తుంది. మరి తనకే కదా ఎక్కువ ఐడియా ఉండేది. తనుండబట్టే ఆ ప్రాజెక్టుకి అంత పేరు వచ్చింది. ఆఫీస్ విషయాలు తినే దగ్గర ఎందుకు, వదిలేయండి. ఇలానే దాన్ని వెనకేసుకొచ్చి దాన్ని నెత్తిన పెట్టుకు నూరేగండి. అది ఎప్పటికప్పుడు అందరి నోట్లలోనూ మన్ను కొడుతుంది. వదినా, అలాంటి పని లక్ష్మి ఎన్నటికీ చెయ్యదు. తనలాగే తన పని కూడా పద్ధతిగా ఉంటుంది. ఏమో, ఎవరికి తెలుసులేండి వదినా. డబ్బు మనిషిని ఎలాగైనా మారుస్తుంది. అవును, డబ్బు కోసం మారిన వారిని చాలా మందిని చూసుంటారు. కానీ లక్ష్మి ఆ కోవకు చెందింది కాదు. ఇంట్లో ఆ లక్ష్మికి ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకి పెరిగిపోతుందిగా. ఏదో ఒకరోజు పంగనామాలు పెట్టకపోదు, ఆ రోజు తెలుస్తుంది నేనెందుకు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాను అని. అంటే దొంగ చేతికే విహారీ తాళాలు ఇచ్చాడంటావా అక్క? అంతే కదా పిన్ని, దానికి అర్థం. తనకు ఆ ఉద్దేశం ఉంటే మన కంపెనీలో నుంచి అక్రమంగా తరలించిన కోట్ల డబ్బుల్ని తను వెనక్కి ఎలా తీసుకొస్తుంది? మన కంపెనీలో తనకు విశిష్ట అధికారాలున్నా ఏ రోజు ఒక్క రూపాయి తను తీసుకోలేదు. అలాంటి మనిషి మీద అనుమానపడుతున్నారు వదినా? తనకు అలాంటి బుద్ధి లేదక్కా. తన కళ్ల ముందు నుంచి అన్యాయంగా రూపాయి పోతుందంటే చూస్తూ ఊరుకోదు. అలాంటి లక్ష్మి ఎన్నటికీ తప్పు చెయ్యదు, చెయ్యనివ్వదు. మీరు గుడ్డిగా దాన్ని నమ్మి కళ్ళు మూసుకుని కూర్చోండి. అది మొత్తం సర్దేశాక కళ్ళకెక్కిన దాని పిచ్చి అప్పుడు వదులుతుంది. అత్తయ్య, తనని మీరు నమ్మకపోయినా పర్వాలేదు, అనవసరంగా నిందలు వేసి మాట్లాడనద్దు అత్తయ్య. సరే, దాన్ని ఏమీ అనను గాని దానివల్ల నష్టపోయిన రోజు, కోట్లు పోగొట్టుకున్న రోజు నా మాటలు మీకు అర్థం అవుతాయి. బాధపడుకు లక్ష్మి, నువ్వేంటో మాకు తెలుసు. వదిన మాటలు పట్టించుకోకు. భోజనం చేసి వెళ్ళి పని చూసుకోమ్మా.